सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। चतुर्भुजे चंद्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पुण्ड्रेक्षुपाशाङ्कुश पुष्पबाणहस्ते नमस्ते नमस्ते जगदेकमाता। गणनायक ममुगावर गणनायक ममुगावर गणनायक प्रमद गणमुలలో ప్రథమ గణముగా ప్రమద గణములలో ప్రథమ గణముగా సురలెల్లరూ నేను పూజించిరి భావించిరి గణనాయక మముగావర గణనాయక. కుడుములుండాళ్ళు కోరినన్ని పెట్టగలడ పట్టాభి కుడుములుండాళ్ళు కోరినన్ని పెట్టగలడ పట్టాభి. ఆటల పాటల తేట మాటలం ఊటలు రించి నన్ను ఉద్ధరించు గణనాయక మముగావర గణనాయక మముగావర గణనాయక. జై శ్రీమద్రమారమణ గోవిందో. కలవు స్మరణాన్ముక్తి కలవు వెంకటనాయక అన్నట్లు ఎలమి పద్మావతి వెంకటేశ్వరులకు భక్తి కళ్యాణము నర్చు భాగ్యశాలి. పూని కళ్యాణముంగాంచు పుణ్యశీలి భూరి సంఖ్యముల పారపొందు పుడమిలోన. కలిగ వైకుంఠాధీశులైనటువంటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణగాథ విన్నంత మాత్రాన సకల పాపహరమై సకల సంపదలు పొందగలరని వేద సమ్మతం. పద్మావతి శ్రీనివాసుల పరిణయ కథ విందు పద్మావతి శ్రీనివాసుల పరిణయ కథ విందు. సకల సుఖంబుల గొనుడు పతిత పావనుడు పన్నగ జయనుడు పతిత పావనుడు పన్నగ జయనుడు ఆవిర్భవించే అర్చామూర్తిగా ఆది విష్ణువే. సంకటహరుడై వెంకటగిరిపై భువిలో కలిలో తిరుమలగిరిలో పద్మావతి శ్రీనివాసుల పరిణయ కథ విందు. పూర్వం నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులకు సూతులు వారు చెప్పిన విధంగా కశ్యపాత్రి మైత్రేయ ఆత్రేయ గౌతమాగస్య మార్కండేయ భరద్వాజ దూర్వాస భృగు వశిష్ఠ వామదేవ విశ్వామిత్ర రాజర్షులు బ్రహ్మర్షులు లోక కళ్యాణార్థం యజ్ఞం చేయాలని సంకల్పంతో వేలాది మంది మహర్షులను ఆహ్వానించారు. ఆహ్వాన ప్రకారం దేవర్షులు బ్రహ్మముని పుత్రైనటువంటి నారద మహర్షి హరినామస్మరణతో వస్తున్నాడు. హరినారాయణ 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 గోవింద భజనారాయణ 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 గోవింద హరినారాయణ 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 గోవింద. నామస్మరణం గోవింద ధన్యోపాయం గోవింద నామస్మరణం గోవింద ధన్యోపాయం గోవింద. హరినారాయణ హరినారాయణ నారాయణ హరి గోవింద. నారాయణ నారాయణ అంటూ ప్రవేశించాడు నారద మహర్షి. ఆ మహర్షులంతా కూడా స్వాగతం సుస్వాగతం నారదా. ఈ యాగశాల చూశాడు, ఋషీశ్వరులను చూశాడు ఆ యొక్క నారదుడు. అయ్యా మీరంతా వచ్చేశారా? వచ్చేసాము నారదా. ఏమిటి నీ ఆలస్యం అన్నారు. త్రిలోక సంచారులం కదా అంచేత ఆలస్యమైంది అన్నట్టు యాగ ఫలితం స్వీకరించి లోకాల రక్షించు దాత ఎవడు కర్తా భోక్తా లేక కతువెట్లు సాగు
సంకల్పమాత్రాన సకల లోకాలు సంచారంబు చేయగల దివ్య శక్తి మీకున్నది. ఇక స్వార్థమెవరి కోసమో నన్ను మన్నించుడో మౌనులారా. ఆహా అయ్యా, త్రికాల సంధ్యావేత్తలు, భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుసున్నటువంటి వారు సంకల్ప మాత్రం చేత సకల లోకాల్ని మనసులో చూడగలరు కదా. ఒకవేళ 100 యజ్ఞాలు చేస్తే ఇంద్రపద వస్తుంటారు. అటువంటి ఆశ మీకు ఉందా? లేదా రంభ కోసం ఉర్వశి కోసం వారితో నాట్యాలు చేయాలందా? విశ్వామిత్రుడు కళ్ళెర చేశాడు. మహర్షులంతా ఈ ప్రశ్నకి తెల్లబోయినారదా, యజ్ఞం మా కోసం కాదు, రాబోయేది కలియుగం. అది జారచోర వ్యభిచారాలకు ఆలవాలం, దయారహితమైనటువంటి దౌర్భాగ్యానికి పుట్టిల్లు. మానవులంతా కుక్షింభరులై తల్లి తండ్రి గురువు పెద్ద చిన్న వివక్షత లేక, అర్థమేలేని స్వార్థంతో పరమార్థం తెలియక సంసారమనే బంధపాశాల్లో శ్లేష్మంలో ఈగలా కొట్టుకుంటూ ఉంటారు. కనుక లోకశాంతికై యజ్ఞం చేస్తే సృష్టి సుభిక్షంగా ఉంటుంది అని ఆశిస్తున్నాం. దర్శనం, అర్చన, హారతి, శ్రవణం సకల మానవాళికి ముక్తిని చేకూరుస్తుందని బ్రహ్మా విష్ణు మహేశ్వరులు ఒకటై ఈ భూలోకంలో ఆవిర్భవించాలని యజ్ఞం చేస్తున్నామన్నారు. అందుకు నారదుడు నవ్వి, సృష్టికి ఆధారం సత్వరజస్తమో గుణాలు, అందులో సత్వగుణం చాలా గొప్పది, శాంతం. ముమ్మూర్తులలో ఎవరు శాంతమూర్తో వారికి యజ్ఞ ఫలితం ఇవ్వమన్నాడు నారదుడు. వెండిలా మెరిసే గెడ్డాలన్నీ నిమురుకుంటూ, అయ్యా అయ్యా ఎవరు శాంతమూర్తి, అది మీరే చెప్పమన్నారు నారదుణ్ణి. నారదుండు ఏమీ చెప్పలేక, శివుండు శాంతమూర్తి అయిన విష్ణుమూర్తి కోపంబు రావచ్చు, బ్రహ్మ శాంతమూర్తి అయిన శివుడు ఆగ్రహించునేమో. అయ్యలారా, అసలే నేను కలహభోజుండను పేరు, కనుక మీలో మీరే నిర్ణయించుకోండి అన్నాడు. అప్పుడు ముల్లోకాలకి బ్రహ్మా విష్ణు మహేశ్వరుల్ని ఎవరు శాంతమూర్తితో పరీక్షించి రమ్మన్నాడు. అంటే అది కూడా ఎవరిని వెళ్ళమంటావో నువ్వే చెప్పన్నారు. నారదుడు అంటున్నాడు, ముమ్మూర్తులనైన లెక్క చేయని పాదనేత్రుడగడు, ముమ్మూర్తులైన లెక్క చేయని పాదనేత్రుడగడు, సప్తచంద్రములు స్వాహా చేసిన సాధువొక్కడు, బ్రహ్మ సృష్టికే అపర బ్రహ్మగా భావన చేయు యోగి యొక్కడు, రామునంతటి వానికి కుల గురువైన కడు సాత్వీకుడగడు, రాగములు లేక విరాగులై ముక్కు మూసుకొనే ముల్లోకాలు సంచరించు మునులు మీ చెంత నేనెంత నాకీవంత. ఓ మహాత్ములారా, తామెల్లరూ దివ్య దృష్టి సంపన్నులే, అయినా అడిగడుగో పాదనేత్రుడు. భృగు మహర్షి పాదంలో నేత్రం ఉంది కదండి, ఆ కాల్లో ఉన్న కన్నుతో సప్త పాతాళలోకాల్లో ఏముందో చూడగలడు. భృగువుని ముల్లోకాలకి పంపించండి, శాంతమూర్తి ఎవరో తెలుసుకుని వస్తాడని నారదుడు చెప్పగా మహర్షులంతా ప్రార్థించారు. చక్కగా ఎవరైనా పొగిడితే సంతోషం కదండి. ఈ రూపంగా బ్రహ్మా విష్ణు మహేశ్వరుల దర్శనం అవుతుందని ఆ యొక్క భృగు మహర్షి బయలుదేరాడు ఆకాశ మార్గంలో. అంబర వీధిల సంబరపడుతూ ఆనందమున భృగుమేగే, అంబర వీధిల సంబరపడుతూ ఆనందమున భృగుమేగే, కాలులోన కన్నున్నదని గర్వంబు గదా సాగే, కాలులోన కన్నున్నదని గర్వంబు గదా సాగే, జపమాలను దావడిగా త్రిప్పు యోగదండమే గిరగిర త్రిప్పుచు, జపమాలను దావడిగా త్రిప్పు యోగదండమే గిరగిర త్రిప్పు, కమండలోదకం గడగడ త్రాముచు బ్రహ్మలోకమే చేరే. ఈ ప్రకారంగా భృగు మహర్షి వాయువేగ మనోవేగాలతో మహా తేజోవంతమైనటువంటి భూలోక భువర్లోక సువర్లోక అతిక్రమించి ఆత్మ ప్రకాశంతో గరుడ గంధర్వ సిద్ధ చారణ సందోహమును ధ్యాన ధారణ సమాధి నిష్ఠాగరిష్ఠులైనటువంటి అటువంటి నివాసంలో రాజర్షి దేవర్షి బ్రహ్మర్షులు ఆ గణాలు ఉన్న చోట నవబ్రహ్మలతో ఉన్నటువంటి పద్మసంభవుడైన చతుర్ముఖ బ్రహ్మను గాంచి కొలువులోకి వెళ్ళి ఆ మహద్వారం దగ్గర ఓం సృష్టికర్తాయ నమః, ఓం విష్ణుగర్భాయ నమః, ఓం చతుర్ముఖాయ నమః అని ధ్యానించాడు. బ్రహ్మదేవుడు దర్బార్లో కోలాహలంగా ఉంది. సావిత్రి, గాయత్రి, సరస్వతి ముగ్గురు భార్యలు, 4 శిరస్సులున్నాయి. ఒక శిరస్సుతో సనకసనందాది మునులతో చర్చలు, నవబ్రహ్మలతో సంప్రదింపులు, సలహాలు, వేదాధ్యయనం, ధర్మాధర్మ తగవులు తీరుస్తున్నాడు. 84 లక్షల జీవరాశుల పూర్వజన్మ కర్మలన్నీ లెక్కిస్తున్నాడు. ఎవరికి ఏ ఏ యోనిలో జననం మరణం, భోగం రోగం ఇత్యాది క్రియలతో 2వ శిరస్సు. ఇక 3వ శిరస్సు ఏం చేస్తుందయ్యా అంటే గాయత్రి ధ్యానం, సావిత్రితో సంభాషణం, చిరునవ్వుతో వచ్చేపోయే వాళ్లతో పలకరింపు. 4వ శిరస్సు వీణావాణి సంగీతం వింటూ తాంబూలం సేవిస్తున్నాడా బ్రహ్మదేవుడు. ఆహా ఓహో! సరస్వతి ఆ యొక్క వీణావాణి ఏ విధంగా గానం చేస్తోందయ్యా అంటే
సర్వకళాసారము సంగీతము సామవేద సారమే నా గీతము సర్వకళాసారము సంగీతము సామవేద సారమే నా గీతము సర్వకళాసారము భావరాగతాళముల తదరిన భావరాగతాళముల భక్తి జ్ఞాన వైరాగ్యమొసగు నాగానము సర్వకళాసారము సంగీతము సామవేద సారమే నాగీతము సర్వకళాసారము తానం దానం దం దం దదం దదం దం దదం దదం దం దదం 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 దం దదం 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 దం దదం దదం దం దదం దదం దం దదం దదం దం దం దం. ఈ విధంగా షట్కాలాల్లో వీణ వాయించేస్తోంది ఆ సరస్వతి. బ్రహ్మ అమనందాదభరితుడవుతున్నాడు. ద్వారం దగ్గర ఉన్నటువంటి భృగువు తనకి ఆహ్వానం లేదని మహాకోపంతో ఆపమ్మా అని అరిచాడు. సభంతా నిశ్శబ్దమైపోయింది. ఏమిది? కలియుగ రక్షణకై క్రతువు చేయవచ్చినాము సరిగదా, ఎంత వేడినా రవంత కరుణలేక మా పిలుపు వినక మువ్వురాండ్రతో ముచ్చట్లాయనే. వీణావాణి సంగీతమే ముఖ్యమాయన ప్రజోగుని ప్రధానునిగా నిష్కర్షించి అర్చనాభిషేకంబులు ఆలయంబులు పూజార్హత కోల్పడదవుగాక పృథివిలోన అని శపించాడు భృగు మహర్షి. సరస్వతీదేవికి కోపం వచ్చింది. ఎవడండి వాడు? బ్రహ్మకే శాపం ఇస్తాడు, వాడికి వాగ్బంధనం చేస్తానంది. బ్రహ్మదేవుడు శాంతించమన్నాడు. ఎందుకంటే వాగ్బంధనం అనగా మాటలు రావు, మూగవాడైపోతాడు. బ్రహ్మ స్వయంగా భృగు దగ్గరికి వెళ్ళి, భృగు నీ శాపాన్ని స్వీకరిస్తాను. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల పూర్వజన్మ లెక్కలతో ఇక్కడే సతమతమైపోతున్నాను. భూలోకంలో నాకు గుడి గోపురం ఉన్నట్టయితే భక్తులంతా వచ్చి మొక్కులు మొక్కుతారు, ఆయుర్దాయం పెంచమంటారు. నా వల్ల కాదు, ఇంకా భూలోకమే చాలదు కూడాను. కనుక నువ్వు వెళ్ళిరా. భక్తులకి భూలోకంలో కలియుగంలో భక్తంటూ ఉంటే చాలు అని చెప్పేసని ఎప్పుడైతే అన్నాడో, అందుకనే బ్రహ్మోత్సవాల్లో కూడా బ్రహ్మకి బ్రహ్మరథం అని ఉంటుంది, కానీ దాంట్లో ఏ విధమైన బొమ్మ కూడా ఉండదు. ఈ మహర్షులంతా కూడా శాంతమూర్తి ఎవరో యజ్ఞం చేస్తున్నా గనక నిర్ణయించి రమ్మని నన్ను పంపించారు, అందుకే నేను వచ్చి ఈ విధంగా శపించాను, కానీ అపార్థం చేసుకోవద్దన్నాడు ఆ యొక్క భృగు మహర్షి. వెంటనే అట నుండి కైలాసానికి బయలుదేరాడు. ఎట్లా? బహుజన విస్తీర్ణమైన రంగదుత్తుంగ శృంగ శృంగహారమయీ నానావిధ గంధర్వ సంచార భాసురుంబైన ప్రమద గణంబులతోడను భృంగీశ్వర నందీశ్వర చండీశ్వరాదులు సంరక్షణలో ఉన్న ఆ పర్వతంబు నధిరోహించి అలకానగరం దాటి సుగంధ బంధుర సౌగంధిక సంబంధ మందానిలంబును మనస్సుకి ఆహ్లాదం కలిగించేటువంటి నానావిధ మృగములు భుజంగములు భ్రమర ఝింకార నాదములతో రమణీయమై రుద్రవనం చేరాడా యొక్క భృగు మహర్షి. అదే సకల సౌఖ్య నివాసమైనటువంటి కైలాసం. పార్వతీ పరమేశ్వర్లకి అక్కడ ఒకటై తాండవం చేస్తున్నారు. శంఖబేరీ నినాదాలు మిన్నుముడుతున్నాయి. ఎట్లా ఉన్నదయ్యా అంటే ఆ శివుడి యొక్క నృత్యం. నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమో నమో నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమో నమో. శిరస్సు పైన గంగాధార శిరస్సు పైన గంగాధార లలాటమందు అగ్నిజ్వాల కరమున త్రిశూలఢమరుకనాదం కరమున త్రిశూలఢమరుకనాదం కణకణమే మహిమాన్వితమాయే కణగణమే మహిమాన్వితమాయ. నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమో నమో నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమో నమో. తజ్జన 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 తట తజ్జన 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 తట. ఆపండయ్యా మహాప్రభో అని బిగ్గరగా అరిచాడా భృగు మహర్షి. బ్రహ్మలోకంబునకెగితిన మువ్వురండ్రతో సంగీతమాయే కైలాసంబున
శివుడు శిరస్సు పైన గంగా శరీరమున పార్వతీయుండగా నాట్యభంగిమలలో నుండే ధమరుకనాద శబ్దాన మానుడి వినపడదాయే. క్రతువు చేయగా వచ్చిన మహర్షికి స్వాగతం లేదు. అక్కడికి వెడితే సంగీతాలు, ఇక్కడ నాట్యాలు. రజోగుణ ప్రధానిగాను తమోగుణ ప్రధానిగాను ఈ విధంగా కేవల పాషాణలింగమునకే అర్చనాభిషేకములు జరుగుగాక. శివుడికి లింగానికే అర్చన అభిషేకమని ఆ శాపాన్నిచ్చాడు భృగు మహర్షి. పార్వతీదేవి కోపం వచ్చింది. ఎందుచేతనంటే మహాశక్తి కదండి, శాపజలం పడంగానే ఓహో వీణ్ణి శక్తిహీనుని చేస్తానంది. పరమేశ్వరుడు శాంతించమన్నాడు. దగ్గరగా వెళ్ళి, నాయనా భృగు, నీ శాపం స్వీకరిస్తా. కలియుగంలో భక్తంటూ ఉంటే చాలు. ఎందుచేతనంటే భక్తి, నేను బోళాశంకరుణ్ణి. లింగానికి అభిషేకం చేసిన, విగ్రహానికి అర్చన చేసిన ముఖ్యమైనది ఏమిటంటే అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు, నమస్కార ప్రియో భాస్కర, గాన ప్రియో నారద, భోజన ప్రియో బ్రాహ్మణ అన్నట్లు నాకు అభిషేకం అంటే చాలా ఇష్టం. మా విష్ణు ఉన్నాడే, ఆయనకి అలంకారం అంటే ఇష్టం. అనగా శివకేశవులకి భేదం లేదు. మా అంశ మాత్రం వేరు, శక్తి ఒక్కటే, శరీరాలు వేరు. నిలువొట్టు పెట్టువాడు రంగడు, అడ్డబొట్టు పెట్టువాడు లింగడు. నిలువొట్టు పెట్టువాడు రంగడు, అడ్డబొట్టు పెట్టువాడు లింగడు. లింగడికి రంగడికి భేదమా, రంగడికి లింగడికి భేదమా, లింగడికి రంగడికి భేదమా. నిలువొట్టు పెట్టువాడు రంగడు, అడ్డబొట్టు పెట్టువాడు లింగడు. శంఖాన్ని ఊదువాడు లింగడు, చక్రాన్ని విప్పువాడు రంగడు. శంఖాన్ని ఊదువాడు లింగడు, చక్రాన్ని విప్పువాడు రంగడు. ఎద్దు మీద ఎక్కువాడు లింగడు, గద్ద మీద ఎక్కువాడు రంగడు. పావుల్ని పెట్టువాడు లింగడు, పడగపై ఎక్కువాడు రంగడు. రంగడికి లింగడికి భేదమా, లింగడికి రంగడికి భేదమా. నిలువొట్టు పెట్టువాడు రంగడు, అడ్డబొట్టు పెట్టువాడు లింగడు. లింగడికి రంగడికి భేదమా, రంగడికి లింగడికి భేదమా. నిలువొట్టు పెట్టువాడు రంగడు. నాయనా భృగు, మా విభూది అడ్డబొట్టు తెల్లగా ప్రశాంతంగా ఉంటుంది. ఇది భక్తికి ప్రధానం. మా విష్ణువు తిరునామం చూడు, అటూ ఇటూ తెలుపు, మధ్యలో ఎరుపు. ఆ ఎరుపే ధర్మకాటాలో ముళ్ళు లాంటిది. భక్తి ఎంత, శక్తి ఎంత, యుక్తి ఎంత, అసలు ముక్తి ఎంత. విష్ణు మాయ ముందు మానవుడి యొక్క మాయలు చెల్లవు. మేము ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మేము జపిస్తాం. మా విష్ణు ఓం నమశివాయ అనేటువంటి పంచాక్షరి పఠిస్తాడు. ఒకరి శక్తిని మరొకరు మేము పంచుకుంటూ సృష్టిని సాగిస్తూ ఉంటాం. సరే, ఏదైతే ఇప్పుడైనా నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. కలియుగంలో భక్తి ప్రధానం కానీ ఇతరత్రా ఏమీ కాదు. మా పార్వతి నిన్ను శక్తిహీనుని చేస్తానంది కనుక, అంటే తెలిసిందే, జాగ్రత్త. శక్తి సంచలనం పోతే పక్షవాతం వచ్చినట్టే, జాగ్రత్తగా వెళ్ళమన్నాడు. భయపడుతూ పార్వతీ పరమేశ్వర్లకి భృగు మహర్షి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి తిన్నగా బయలుదేరాడు. గోలోకంబునతిక్రమించి ధ్రువముఖ్యులు నిత్యంబును వెలుగు ఆయా లోకంబులు దాటి ఊర్ధ్వంబున క్షీరాంబోధి చేరగా అందాలో వెలుగు స్వయం ప్రకాశముకు శాతద్వీపము చేరి తేజోమయంబును హిరణ్య నగమును సొంపార దర్శింపుచూ ఇట్లు భృగు మహర్షి లక్ష్మీనాథ దివ్య స్మరణానందముతో సని అక్కడ సింహశర్వశార్దూలములు, గజ గవయ ఖడ్గ చమరయి మృగ జంతువులన్నీ కూడా అన్యోన్యంగా ఉన్నాయి. చందన కదంబ ప్రముఖ నానావిధ తరు శోభితంబును విరజానదీ తీరం దాటి కోటి యోజన విస్తీర్ణమైన శతకోటి శశాంక మకరాంక మండల ప్రభావంబును దివ్య తేజంబును ఆకాశాధీశ హిరణ్యగర్భముఖం దాటి శతాధిక సూర్యచంద్రులు ప్రకాశిస్తున్నారా అన్నట్లుగా స్వర్ణమయమైనటువంటి ఆ వైకుంఠానికి చేరుకున్నాడు భృగు మహర్షి. అమందానందభరితమై వైకుంఠవాసుడైనటువంటి శ్రీహరిని అక్కడ వేలాది మంది, లక్షలాది మంది, ముక్కోటి దేవతలు, మునులు, ఘనులు స్తోత్రాలు చేస్తున్నారు. మంగళప్రదమైన మధుర గానం వినిపిస్తోంది. ఎట్లా ఉన్నది? తుంబురు నారదులెటు పాడిరో, తుంబురు నారదులెటు పాడిరో, తంబురా మీటుచు తాళము వేయుచు, తంబురా మీటుచు తాళము వేయుచు,
భావజనకమై హరినామ కీర్తన భావజనకమై హరినామ కీర్తన తుంబురు నారదులెటు పాడిరో ఎక్కడ చూచిన దేవగణాలే ఎక్కడ దోచిన దివ్య పురుషులే ఎక్కడ చూచిన దేవగణాలే ఎక్కడ దోచిన దివ్య పురుషులే రంభాద్యప్సర రమణుల నాట్యం రంభాజప్సర రమణుల నాట్యం తరిణిల రమ్యగానమై తరిణి రమ్యగానమై దివ్యమై తేజమై హిరణ్య గర్భాజనితమై అమందానంద బ్రహ్మానంద సచ్చిదానంద భరితమై తుంబురు నారదులెటు పాడిరో తంబురా మీటుచు తాళము వేయుచు తుంబురు నారదులెటు పాడిరో ఎటు పాడిరో ఎటు పాడిరో ఆహా ఆహా అమృతగానం ప్రతిధ్వనిస్తోంది వైకుంఠమంతా అని భృగు మహర్షి సంతోషంగా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ చూసినా మకర తోరణాలు, స్వర్ణమయం, పగడపు దీపపు కాంతులు, గరుడ కేతనాలు, వేదాధ్యయనం, రంభాది కాంతల నృత్యాలు, గంధర్వుల గానాలు, వైతాళికుల స్తోత్రాలు. సప్తోర్ధ లోకాల్లో 7వది వైకుంఠం. దీనికి 7 ద్వారాలు. సప్తస్వరాల సమ్మేళనతో మంత్రపుష్పం జరుగుతోంది. ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం వేద యోపామాయతనం వేద. ఆది విష్ణువు 7 చుట్టలు చుట్టబడినటువంటి ఆ యొక్క ఆదిశేషు మీద శయనించి ఉన్నాడు. ఆదిలక్ష్మి పాదసేవ చేస్తోంది. ఆ దృశ్యం చూసి భృగు మహర్షి మహాకోపం వచ్చింది. కనులెర్రజేసి కమండలము యోగదండము పాల సంద్రాన పారవైచే రుద్రాక్షలు బెరికి వైచే మహోగ్రుడై చరచరాబోయి శ్రీహరి వక్షంబున తఠాలున తాపసి తన్నే. లక్ష్మీదేవి, అయ్యో అయ్యో, ఎవడండి వాడు? నేను నివసించే మీ వక్షస్థలాన్ని తన్ని వెళ్ళిపోతున్నాడే అని నిర్ఘాంతపోయింది. అప్పుడు శ్రీనివాసుడు ఆ మునీశ్వరుడు తన్నాడని కోపం గాని ఏ విధమైన బాధ గాని లేకుండా చిరునవ్వుతో మెల్లగా లేచి లక్ష్మిని కలవడబడవద్దని దివి నుండి భూకి దిగినట్టుగా మెల్లగా ఆ యొక్క భృగు మహర్షి దగ్గరికి వచ్చారు. వచ్చి రామ పట్టాభిషేకంలో ఆంజనేయ స్వామి కూర్చున్నట్టుగా భృగు పాదాల దగ్గర విష్ణువు కూర్చుని, నాయనా, నా గుండెల మీద నువ్వు తన్నావు. వజ్రస్థవితమైనటువంటి కవచం ఉన్నది, నీ పాదంబునేదైనా వజ్రము గుచ్చుకున్నదేమో అని అతని పాదనేత్రమును నఖంబులతోడ కసబిసా నలిపిమైచే అమ్మాని ఒక కేకబెట్టాడు. స్వామి, నా గర్వం పోయింది, నా కన్ను పోయింది. నేను వ్యక్తిగతమైన దేశంతో మిమ్మల్ని తన్నలేదు. భూలోకంలో యజ్ఞం చేస్తున్నాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకటై ఆవిర్భవించాలని ఎవరు శాంతమూర్తితో పరీక్ష చేసి రమ్మన్నారు అని చెప్పగా, చాలా సంతోషం, నువ్వు వెళ్ళిరా. మాకై వెలసిన వెంకటాద్రి అంజనాద్రి గరుడాద్రిలో భూలోకంబునా స్వర్ణముఖి ప్రాంతమందు వెంకటేశ్వరుండనై ఆవిర్భవించగలమాడ యాగారంభ సౌరంభంబు చేయుడోయని ఎప్పుడైతే స్వామివారి విధంగా సెలవిచ్చారో భృగు ఆనంద పరవశంతో శ్రీనివాస రక్షమాం వెంకటేశ పాహిమాం, శ్రీనివాస రక్షమాం వెంకటేశ పాహిమాం. శ్రీనివాసుడు తిరిగి సెజ్జ మీదకి రాగానే అమ్మవారు ఆగ్రహించి, నాథ, కాలితో తన్నిని వాడిని దండిస్తారనుకున్నాను కానీ ఈ విధంగా పాదసేవ చేస్తారనుకోలేదు అన్నది. పైగా లక్ష్మికి ఆవాస స్థానమైన మీ వక్షస్థలాన్ని తినడం అక్రమం, అన్యాయం, ఘోరం. ఇది తగున? ఎంత ఋషి అయితే మాత్రం, ఎంత శాస్త్రం చదివితే? నా భర్తని గుండెల మీద తన్నినటువంటి ఆ బ్రాహ్మణులకి లక్ష్మీ కటాక్షం శూన్యమని శపించింది. చింతాక్రాంతుడై, లక్ష్మీ ఏమిటి ఆగ్రహం? భృగు మహర్షి మన మనవడు, ఆ కాల్లో కన్ను కాస్త తీసేశాను కదా అన్నారు. అదేమిటండి ఇది? వాడు భూలోకానికి వెళ్ళి మరొక ఋషితో చెప్తే ఇంకొకడొచ్చి శిరస్సు మీద తన్నవచ్చు. ఇది నేను భరించలేను. అంత ఆగ్రహమా? అయితే ఏం చేయమంటావున్నారు? ఏదైనా శిక్షించండి అంది. దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత అన్నారు స్వామి. ఓహో, మీకు అత్యంత దేవతలైతే రేపు మరొక ఋషి తన్నవచ్చు, ఏదైనా గొడవలు జరగవచ్చు. ఇది సావిత్రి, గాయత్రి వాళ్ళందరికీ, మా మహిళా మండల వాళ్ళకి తెలిస్తే ఎంత చిన్నతనంగా ఉంటుంది. మీ ఆయన్ని ఎవరో తన్నారంటే నేను ఇక్కడ ఉండలేను. ఒరే గరుడాయ్ అనగానే
గరుత్మంతుడు హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం అంటూ వచ్చేశాడు. ఆ శీనురాలైంది. ఈ అవమానం మర్చిపోవడానికి కొన్నాళ్ల పాటు నేను భూలోకానికి వెడతాను, ఆజ్ఞ ఇమ్మంది. స్వామివారు బతిమాలుతున్నారు. పడతికెప్పుడు ఆత్మభర్తయే దైవము, పడతికెప్పుడు ఆత్మభర్తయే దైవము, భర్త విడిచి అగుబడితివో అతివా, అందరూ నిన్ను ద్వేషితురే, కోపగించి అరుగకూడదు అతివా. ఇది అన్యాయం, అలా వెళ్ళకూడదు. భర్తను విడిచిపెట్టి నువ్వే వెళ్ళిపోయినట్టయితే రేపు భూలోకంలో ఎంతమంది భర్తల్ని భార్యలు విడిచిపెట్టి వెళ్ళిపోతారో కదా అన్నారు. అంటే లక్ష్మీదేవి కూడా నాథా ఏం చేయను, పరిస్థితుల ప్రభావం చేత అలా వెడుతున్నాను. క్షీరసాగర మదనంబు చేయునాడు, చేరి వసించునట్టి నీయురాంబు, క్షీరసాగర మదనంబు చేయునాడు, చేరి వసించునట్టి నీయురాంబు, విడిపొమ్మని దుర్విధి నేడు త్రోసే, కర్మ బలవత్తరముగాదే కమలనాభా. లక్ష్మీదేవి వైకుంఠం వీడి భూలోకానికి వెళ్ళిపోయింది. మహావిష్ణువు చింతాక్రాంతుడై మహర్షులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ వైకుంఠంలో ఉండలేక కలియుగ రక్షణార్థం తన యొక్క దక్షిణ పాదాన్ని ఆ యొక్క భూలోకంలో తిరుమల క్షేత్రంలో శేషాద్రి పైన ఉంచారు. అప్పుడు ఆ యొక్క గంధర్వులు అంబరవీధి నుండి దేవతలు పుష్పోషం కురిపిస్తున్నారు. సంకటనాశ దుష్టధనుజేశ వినాశ, శేష పర్యంక నివాస ఈశ, జలజాసన వర్ణిత చిద్విలాస, మామాంక రమా విభాస, కనకాంబరవాస వికుంఠవాస, వెంకటేశ శైలవాస, పృథివీశ రమేశ సురేశ, పాహిమాం పాహిమాం. ఈ విధంగా దేవతలు స్తోత్రాలు చేస్తూ పుష్పవర్షం కురిపించారు. మహాలక్ష్మి భూలోకంలో సంచారం చేస్తోంది. ఇక్కడ ఎక్కడ చూసినా పాడి పంటలతో సమృద్ధిగా ఉంది భూలోకం అంతా. ఎకరానికి పూర్వం పండేదానికన్నా రెట్టింపు పంటలు పండేస్తున్నాయి. ఆనందంగా ఉన్నారు. కానీ భూలోకంలో ధనమెచ్చిన మదమెచ్చను. మదములు 8 రకాలు: ధనమదం, యవ్వన మదం, పదవీ మదం, సౌందర్య మదం, విద్వత్ మదం, రకరకాల గర్వాలుంటాయిట. కనుక ఇవన్నీ కూడా ఈ యొక్క లక్ష్మీదేవి వల్లే కలుగుతున్నాయి. భూలోకం ఏమైపోతుందో అని నారద మహర్షి తెలుసుకుని శివుడికి బ్రహ్మడికి చెప్పాడు. ఆ యొక్క వారిరువురు కూడా లక్ష్మీ సన్నిధానానికి వచ్చి ఈ విధంగా చెబుతున్నారు. లక్ష్మీం వందే సురారాధ్యాగా, లక్ష్మీం వందే సురారాధ్యాం, శ్రీహరి ప్రాణవల్లభాం, దుగ్ధమాద్య సముద్భూతాం, భార్గవీం లోకమాతాం, పద్మాం పద్మాలయాం, భవ్యాం పద్మహస్తాం, పరమేశ్వరీం పద్మ ప్రతిక్షాం, లక్ష్మీం వందే శ్రీహరి ప్రియా. ఆహా, అమ్మా లక్ష్మీదేవి, నువ్వు ఈ విధంగా ఏకాంతంగా ఉండడం తగున. నీవు లేని జగత్తులో శూన్యం తల్లి, ఆదిలక్ష్మి అనుగ్రహించు అని నమస్కరించాడు బ్రహ్మదేవుడు. లక్ష్మి ప్రసన్నురాలైంది, కళ్ళు తెరిచింది. అవును, శివుడన్నాడు, ఆది దంపతులైన మీరు జగడాలు వేసుకుని ఒకరినొకరు దూరంగా ఉంటే భార్యాభర్తలు బిడ్డలు గతేమిటమ్మా? పైగా నీ భర్త అయిన శ్రీనివాసుడు తిరుపతి కొండల్లో ఉన్నాడు, తపస్సులో ఉన్నాడు, అన్నార్తుడై ఉన్నాడు, నీళ్లు లేవు, నిద్ర లేదు, పరిపరి విధాల బాధపడుతున్నాడు. నీవు ఆకలి తీర్చు అని శివుడు చెప్పగా, పరమేశ్వర, నేను వ్యక్తిగతమైన ద్వేషంతో రాలేదు, కొన్ని కారణాల చేత నా భర్తకు దూరం అయ్యాను. నా భర్త ఆకలి తీర్చడానికి మీరే సలహా చెప్పండి, ఎట్లా చేయమంటే అలా చేస్తానంది. శివుడు బ్రహ్మ ఆవు దూడగా అయ్యారు. అక్కడి నుంచి గొల్లభాం వేషంలో ఆ యొక్క కామధేనువును విక్రయించడానికి బయలుదేరింది. దేవలోకం నుండి ధేను ఒకటొచ్చింది, రారండి రారండి, కొనరండి కొనరండి. దేవలోకం నుండి ధేను ఒకటొచ్చింది, రారండి రారండి, కొనరండి కొనరండి. ఇది ఉన్న చోట పసిడి పంటలు పండు, ఇది ఉన్న చోట కలిమి బలిమి హెచ్చు, ఇది ఉన్న చోట పసిడి పంటలు పండు, ఇది ఉన్న చోట కలిమి బలిమి హెచ్చు. దేవలోకం నుండి ధేను ఒకటొచ్చింది, రారండి రారండి, కొనరండి కొనరండి. ఈ విధంగా లక్ష్మీదేవి గొల్లభాం వేషంలో ఆ కామధేనువుని దూడని కూడా విక్రయిస్తోంది. సామాన్యమైన రైతులంతా వచ్చి, అమ్మా ఎంతమ్మా దీని ధర అన్నారు. 7 మానికల ముత్యాలు బాబు అంది. ఓహో ముత్యాల, కందులు పెసలు ధాన్యం అయితే 7 బస్తాలైనా ఇస్తాం, మా వల్ల కాదన్నారు. అప్పుడు
ఎన్నో కడవలు పాలిస్తుందయ్యా, ఏమిటి మీరు వద్దంటారు అంది. అమ్మ, అదిగో రాజుగారి కోట, అక్కడికి వెళ్ళమన్నారు. ఆవుని దూడని కూడా ఆ మహారాజా వారి సన్నిధానానికి వెళ్ళి అక్కడ ఎలుగెత్తి కేకలు వేసింది. ఆ రాజాగారు వచ్చి ఆవుని మెచ్చి అడిగిన ధనమంతా ఇస్తామన్నారు. ఆ రాజుగారి దివాణంలో ఇక్కడ ఇది ఉండడం శ్రేయస్కరం, దాన్ని మీరు ప్రేమగా పెంచడమే మీరు మాకిచ్చే ధర కనుక మీరు జాగ్రత్తగా పెంచండి అని చెప్పేసని ఆ లక్ష్మీదేవి అంతర్ధానమై గొల్లభామ వేషంలో వెళ్ళిపోయింది. దివాణంలో ఆవుల మందతో పాటు ఆ గొల్లవాడు జీతగాడు ఆవుల్ని తోలుకు వెడుతున్నాడు. కొండకి అలా వెడుతుండగా కొన్నాళ్ళు ఎన్నో కడవల పాలు ఇస్తూ ఉండేది. అనుకోకుండా పాలు ఇవ్వడం మానేసింది. మంత్రాలు వైద్యాలు చేశారు. అప్పుడు చేసేది లేక గొల్లవాడైన జీతగాడే పాలన్నీ కూడా ఎక్కడో విక్రయిస్తున్నాడని వాడిని దండించారు, కొట్టారు, తిట్టారు. ఆ మరునాడు ఆ యొక్క గోవుని కామధేనువుని కూడా ఆవుల మందతో కొండకి వెళ్ళగా ఒక పుట్టలో పాలు పోస్తోంది. గండ్రగడ్డలి దాని మీద విసరగా శ్రీహరి తపస్సు చేయుచున్న దృశ్యమున తనకు ఉపకారము చేయు శివునకు బ్రహ్మకు అపకారము జరుగునని పుట్టలోని చేతులకు వచ్చారు. ఎప్పుడైతే ఆ యొక్క గొల్లవాడిని చూశారో పైశాచిక రూపం పొందమని శపించారు వాడిని. గెడ్డం మీద అడ్డంగా తగిలింది గొడ్డలి స్వామివారికి. ఆ రక్తం మరకలు ఆవు మీద పడ్డాయి. ఆవు వెళ్లి ధర్మగంట వాయించగా చోళరాజు కూడా స్వయంగా వచ్చారు. ఆయన చూశారు. అయ్యా, ఇదంతా ఏమిటిది? ఈ విషాదం ఏమిటి? కారణమేమిటి? మీరంతా ఎవరన్నారు? శ్రీ మహావిష్ణువు అన్నారు. అసమర్థుడా, రాజ్యాంతే నరకం ధ్రువం అన్నారు. నేనే మహావిష్ణువుని. ఆవు దూడా శివబ్రహ్మలు. కామధేనువు దైవదత్తమైంది కానీ మీరు సొంతంగా ధనమిచ్చి కొన్నది కాదు. చూడు, జీతగాడు దాన్ని గొడ్డలితో కొట్టబోయాడు. ఇది మీ సొత్తా అని చెప్పేసని ఆగ్రహించారు. గోపాలుడైండు గోవుల్ని కొట్టరాదన్నారు. మహారాజు అన్నాడు, అయ్యా, గోవుల్ని కాయమన్నాం కానీ మేము వాడిని కొట్టమనలేదు అన్నారు. చెప్పకపోయినా సరే ప్రజలు తప్పు చేస్తే మహారాజుదే తప్పు, నువ్వు అంగీకరించాలి. కేవలం పంచభక్ష పర్వాణాలు తింటూ పట్టుపాను మీద శయనిస్తూ రథాల మీద తిరుగుతుంటే గడ్డి మేసి పాలిచ్చే గోవు యొక్క ప్రభావం మీకు తెలియదు. నీకు కండ్లు పొగరెక్కి మదాంధత చేత నీకు కనిపించడం లేదు. అప్పుడు మహారాజు అంధుడైపోయాడు. ఒక పక్కని గొల్లవాడికి ఉళ్ళంతా కూడా బొబ్బలెక్కింది. అయ్యా అయ్యా అయ్యా, నన్ను మన్నించండి, అంధుణ్ణయ్యానన్నాడు రాజు. స్వామి స్పృశించి అనతి కాలంలో ఆకాశరాజువై పద్మావతి అనే కుమార్తెలను తరిస్తావన్నారు. వెంటనే అక్కడి నుంచి ఈ యాదవుడు కూడా వెంబడి పడ్డాడు. శ్రీహరి శివబ్రహ్మలు కొండకి వెడుతున్నారు. గొల్లవాడు దుఃఖిస్తూ, స్వామి స్వామి, నీ కాళ్ళు మొక్కుతాను నేను భార్యా పిల్లలు గలవాణ్ణి, నా వల్ల కాదు. పైగా ఎన్ని మేకలున్నాయి, ఎన్ని ఆవులున్నాయి లెక్క పెట్టుకోలేని వెర్రి గొల్లవాళ్ళం. దేవుడు ఏదో గుళ్ళో ఉంటాడు కానీ పుట్టల్లో చెట్లలో ఉంటాడు అనుకోలేదు. మహాప్రభో మన్నించాలి. అయినా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దర్శనం అయిన తర్వాత నాకు ఈ శాపం ఏమిటి, పాపం ఏమిటన్నాడు యాదవుడు. శ్రీహరి కరమ్ముల స్వయముగా వాని లేవనెత్తి నన్ను స్పృశించిన వాడివి మొదటివాడివిగావునా భూలోకాన కలియుగాన తిరుమల క్షేత్రంబున వలసినన్నాళ్లు భోగభాగ్యములను అనుభవించి పద్మావతి ప్రణయం అనంతరము పద్మావతి నన్ను దర్శించిదివేని. ప్రథమ దర్శనం నీకే. యాదవులకు అర్చకుల కన్నా అధికారుల కన్నా ప్రప్రథమంగా యాదవులకే దర్శనం అన్నారు. ఆ సదాచారం ఇంతవరకు జరుగుతోంది. అక్కడి నుంచి తిరిగి స్వామివారు బయలుదేరి వెడుతున్నారు కొండకి. బ్రహ్మ అటు శివుణ్ణి కూడా కళ్యాణోత్సవానికి రమ్మన్నారు. గొడ్డలితో కొట్టాడు కదండి యాదవుడు. ఆ గెడ్డం మీద చేయి వేసి అమ్మా 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 అంటూ కొండకెడుతున్నారు స్వామి. అక్కడ ఒక వృద్ధురాలు ముసలమ్మ దొంకిణి కర్రతో పువ్వులు కోస్తూ నడుం వంగిపోయి కింద పడ్డ పుష్పాలు బుట్టలో వేసుకుంటోంది. ఎక్కడయ్యా నీ నివాసము ఓ తిరుమలేశ, ఎంతని వెదకెను నీ కోసం. ఎక్కడయ్యా నీ నివాసము ఓ తిరుమలేశ, ఎంతని వెదకను నీ కోసం. ఎక్కడయ్యా నీ నివాసము. ఏడు కొండలే ఎక్కాను ఎన్నో మొక్కులు మొక్కాను, ఏడు కొండలే ఎక్కాను ఎన్నో మొక్కులు మొక్కాను. ముడుపులు మూటలు చెల్లించాను, 1000 నామాలే వల్లించాను. కనపడవిదేమి మోసము కనబడవిదేమి మోసము, ఏమిటయ్యా నా దోషము. ఎక్కడయ్యా నీ నివాసము ఓ తిరుమలేశ, ఎంతని వెదకను నీ కోసం. ఎక్కడయ్యా నీ నివాసము. హరే రామ్ హరే కృష్ణ గోవింద, హరే రామ్ హరే కృష్ణ గోవింద.
ఆ ప్రదేశానికి శ్రీనివాసుడు వస్తున్నాడు. అమ్మా అమ్మా అంటూ. ఈ ముసలమ్మ నడుము ఎత్తి శిరస్సు ఎత్తి చూసింది. అన్నా ఎన్నో దినంబులయ్యగదరా, అన్నా ఎన్నో దినంబులయ్యగదరా, అమ్మాయని నన్ను విన్నది ఇన్నాళ్ళెచ్చటనుంటివగట. ఇట్లుంటివేమన్నా నా కన్నులు కాయలు కాజుతుండే గదరా, కాయంబు సృష్టించే మాయన్న నేటికి వచ్చితివి గదన్న రారా రమ్మింటికి. నాయనా ఎన్నాళ్ళయిందిరా, వచ్చావా రా అని ఏకవచనంలో పిలుస్తోంది. ఈ ముసలమ్మ ఎవరు? సాక్షాత్తు కృష్ణ పరమాత్మని పెంచినటువంటి యశోద. రుక్మిణీ కళ్యాణం కూడా బలవంతంగా జరగడం చేత ఆనాడు నీ వివాహం చూసి ఆశీర్వదించే భాగ్యం లేదా అంది. అందుకనే పద్మావతి పరిణయం నీ చేతి మీద జరిపించమని స్వామి వరమిచ్చారు. వకుళాంబగా కొండ మీద ఉంది. ఇప్పటికీ స్వామివారి యొక్క వంటశాలలో వెంకటేశ్వర స్వామికి రుచిగా శుచిగా లడ్డు వడ అప్పం దద్దోజనం చక్కెర పొంగలన్నీ కూడా తల్లిగారి ఆధ్వర్యంలో జరుగుతున్న అంతరార్థంగా విగ్రహం వంటశాలలో ఉంటుంది. భక్తులారా, ఆ వకుళాంబ స్వామివారిని గోగర్భం వద్దకు తీసుకువెళ్ళింది. అక్కడ ఆ గాయానికి చక్కగా సేవలు చేసింది, వైద్యం చేసింది. 3 రోజులు గడిచింది. కనుమ పండుగ వచ్చింది. ఆనాడు స్వామివారికి వేటకు వెళ్ళాలనేటువంటి కోరిక కలిగింది. ఇంచేతంటే క్షత్రియ జన్మలో సూర్యవంశంలో రాముడుగా, చంద్రవంశంలో కృష్ణుడిగా అవతరించాడు. క్షత్రియ ధర్మం వేటాడడం కనుమ పండుగ నాడు శాస్త్రం. అందుకనే బయలుదేరారు. ఎట్లా పెడుతున్నాడయ్యా వెంకటేశ్వర స్వామి అంటే, విల్లు నమ్ములను కేల ధరించిన వింత వేటగాడు, తెల్ల గుర్రమున శ్రీనివాసుడు వేటగరిగినాడు. విల్లు నమ్ములను కేల ధరించిన వింత వేటగాడు, వెల్లగుర్రమున శ్రీనివాసుడు వేటగరిగినాడు. సుఖపికరవములు హరిగిరువైపుల ఆడుతూ పాడుతూ ఎగురా, ప్రళయ సమయ పర్జన్య గర్జనల మత్త గజమ్మును హరితరిమే. తిరుమల నుండి ఈ యొక్క సుమారు 60 మైళ్ళ దూరం ఆ గుర్రం మీద వెంకటేశ్వర స్వామి వెళ్ళిపోయారు కిరాత వేషంలో. ఆడపిల్లలు నవ్వులు వినిపిస్తున్నాయి నారాయణవనం పుష్పవనంలో. ఇంకేముందండి, రాసక్రీడ జ్ఞాపకం వచ్చింది. పద్మముఖి పద్మరేఖా తేజస్సుతో 16 వయస్సు కలిగినటువంటి స్వర్ణ ప్రతిమలా ఉన్న పద్మావతిని చూశారు స్వామి. కానీ ఆమెకు కళ్ళకి గంతలు కట్టబడి ఉన్నాయి. సాటి చెలికిత్తలంతా కూడా దాగుడు మూతలు ఆడుతున్నారు. వాళ్ళు మల్లె చెట్టు కింద మందార చెట్టు కింద దాక్కున్నారు. దాగుడు ముచ్చి దండకోర్ పిల్లి వచ్చే ఎలకకోర్, ఎక్కడ దొంగలు అక్కడే తచ్చు 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 తచ్చు. దాగుడు ముచ్చి దండకోర్ ఎక్కడే, ఇక్కడ ఎక్కడే, ఇక్కడ. స్వామివారి దగ్గరగా వెళ్ళారు. పద్మావతి దగ్గరగా వచ్చింది. పాపం చెలికెత్తేమో అనుకుని వెంకటేశ్వర స్వామి 2 చేతులు పట్టుకుంది. శ్రీహరి కరమ్ముల కరి తొండంబుల వలె నుండగా ఆ పైభాగము తడుబ కర కంకణమ్ములు ఘనమైయుండ, నాగాభరణంబులు దగుల కర్ణములు దడమగా కుండలమ్ములు ఘనమైయుండ, శిరస్సు దడమగా వజ్రస్థగిత కిరీటం ముగుచ్చుకొనగా, నేత్ర వస్త్రఖండంబు బెరికిమైచే బాలా. ఒక్కసారి బేరమంది పాపం. ఆ వస్త్రఖండం దిగానే నల్లగా నీలంగా, అయ్యయ్యో కిరాత వేషంలో ఉన్నాడు, కిరీటాలు మెరుస్తున్నాయి. ఎవరయ్యా నువ్వు, ఎందుకు వచ్చావు? చెలికెత్తల్ని కూడా పిలిచింది. వాళ్ళు వచ్చారు. ఎవరయ్యా నువ్వు, ఎందుకు వచ్చావన్నారు. మొదటపు ఏనుగుని అలా పరిగెడుతుంటే ఆ మదపుటి ఏనుగుని నేను తరుముతూ వచ్చాను అన్నారు. సరే సరే, ఇక్కడికి రాకూడదు. ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవి గారు వనవిహారం చేస్తున్నారు. పరపురుషులు రావచ్చా? వెళ్ళు అన్నారు. వినయ ఔదార్య గాంభీర్యాలు మూర్తిభవించిన సుకుమార సుందరాంగి సాక్షాత్తు లక్ష్మిలాగే కనిపిస్తోంది స్వామివారికి. దగ్గరగా వెళ్ళి, పద్మావతి నీ నక్షత్రమేమి, గోత్రమేమి, మీ తల్లిదండ్రులు ఎవరు అన్నారు. చాలు సాక్షాత్తు మా ఆదిలక్ష్మిలా ఉన్నావు అనగానే చెలికెత్తలంతా పరిహారం చేస్తున్నారు. ఏమయ్యా, ఏమిటిది? నువ్వు చూసిన వాళ్ళంతా లక్ష్మీదేవేనా? పెద్ద నారాయణమూర్తి బయలుదేరావు. ఎర్రకో కట్టుకున్నదల్లా నా పెళ్ళమన్నట్టు వాడెవడో అలా ఉంది నువ్వు చెప్పేది. చాలు వెళ్ళు, అసలు ఇక్కడికి ఎవరు రాకూడదు, పైగా భుజమ్మి చేసి మాట్లాడుతున్నావేమిటి అని చెలికెత్తలంతా కూడా వాదన చేశారు. పద్మావతి దగ్గరికి వెళ్ళి, నేను వెళ్ళి రానా అన్నారు భుజమ్మి చెయ్యేసి. మహాకోపం వచ్చింది. ఇందాక నుంచి కూడా చేతులు పట్టుకుంది, కన్ను పట్టుకుంది, చెవులు పట్టుకుంది. ఇప్పుడు అందరూ చూస్తున్నారని ఆమెకి సిగ్గేసింది. చూస్తారేమిటేంది? చెలికెత్తలంతా రాళ్ళు ఇసుగా తీసి కొడుతున్నారు వెంకటేశ్వర స్వామి. పట 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 రాళ్ల వర్షము పడెను మేని పైన, పట 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 రాళ్ల వర్షము పడెను మేని పైన,
వడి పరుగున శ్రీనివాసుడు వరాహగిరి చేరే, వడి పరుగున శ్రీనివాసుడు వరాహగిరి చేరే. తాంగడక 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 తాంగడకదా. వకుళాంబ ఆశ్రమానికి వెళ్ళగా, నాయనా వచ్చావా దానాయనా, వేటాడావా అంది. ముత్యాల కోటు కిరీటం తీశారు స్వామి. ఇంకేముంది, అని రాళ్ళన్నీ రాలిపోతున్నాయండి. నాయనా ఇదేమిట్రా, ఈ రాళ్ళు ఏమిటి, ఇసుకేమిటంది. అమ్మా, మదించిన ఏనుగు తరుముతుంటే అది తొండమెత్తి మట్టిపోసింది అన్నారు. అబ్బా, అస్తమానం నా మొహం చూస్తే నీకు అబద్ధమే కానీ నిజం రాదా? ఏనుగు నీ మీద ఎందుకు నాయనా మట్టిపోస్తుంది? నాకు తెలియదా గజేంద్ర మోక్షంలో నువ్వు ఎంత సహాయం చేశావు అనగానే, ఇక లాభం లేదు. అమ్మకి నిజం చెప్పాలని, అమ్మా పద్మావతీదేవి ఆకాశరాజు కుమార్తె, నేను మనసిచ్చాను నారాయణవనంలో, వెంటనే నువ్వు వెళ్ళి పెళ్లి ప్రయత్నం చేసి రమ్మన్నారు. అవ్వ బయలుదేరింది. ముక్కోటి దేవతలకి మొక్కి, బ్రహ్మదేవుడికి మొక్కి, ఆకాశగంగలో స్నానం చేసి పెళ్లి పెత్తనానికి బయలుదేరింది నారాయణవనం. ఇక్కడ నారాయణవనంలో పద్మావతి చెలికెత్తలేదు. వాళ్ళందరినీ కూడా పాపం ఏం చేస్తుంది, సిగ్గేసింది. అయినా స్వామిని మరవలేకపోతోంది. నిద్ర పట్టడం లేదు, ఆకలి లేదు, నీళ్లు లేవు. ఈ దుస్థితిలో రాజవైద్యులంతా కూడా వైద్యం చేస్తున్నారు. ఏ మందికి లొంగడం లేదు. ఆ రాత్రి పద్మావతికి స్వప్నంలో కనిపించారు స్వామి. మరునాడు చెలికెత్తెలతో చెప్తోంది, చూడండి ఎంత అందగాడు. ఎవడే ఓ చెలియా, ఎవడే ఓ చెలియా, నా కలలోన కనిపించి చెలములు చేసినరెవరే, ఆటనెవరే ఓ చెలియా. శంఖజేక్రయుగ చారుఘాస్తుడే, శంఖజేక్రయుగ చారుఘాస్తుడే, పంకరుషాక్షుడే, పరమ పురుషుడే, ఎవడే అతడెవడే ఓ చెలియా. ఉత్తమాంగధృత ఉరు కిరీటుడే, ఊర్ధ్వపుండ్ర సంశోభిత నిటలుడే, ఉత్తమాంగధృత ఉరు కిరీటుడే, ఊర్ధ్వపుండ్ర సంశోభిత నిటలుడే, కటికట విన్యస్త కరకమలుండే, కటికట విన్యస్త కరకమలుండే, వరద ముద్రతో వరలెడివాడే, వరద ముద్రతో వరలెడివాడే, శ్రీవత్సాంకిత శ్రీయుగలుండే, శ్రీవత్సాంకిత శ్రీయుగలుండే, భుజద్వయ రాజ్య భుజగభూషణుడే, కటిపటులంబిత ఖడ్గధరుండే, తెలుగు కటాని దుంబలు బగలాడే, కటిపటులంబిత ఖడ్గధరుండే, జిలుగు కడాని దుంబలు బగలాడే, ఇల వెంకటగిరి నెలవన్నాడే, ఇల వెంకటగిరి నెలవన్నాడే, మగువరో పేరడుగా అవ్వ మరుగైనాడే, మగువరో పేరడుగా మరుగైనాడే, ఎవడే అతనెవడే వాడెవడే ఓ చెలియా. ఇది ఇట్లుండగా తిరుమల కొండపైన వెంకటేశ్వర స్వామి సందేహం వచ్చింది. అసలు మా అమ్మ వకుళాంబ నారాయణవనం వెళ్ళిందో లేదో, వెళ్ళిన అంతఃపురంలో ఆమెను రానిచ్చారో లేదో, ఏదో శ్రీరామనవమికి చందాకొచ్చిన ముసలమ్మ అనుకుంటారేమో అని ఎందుకన్నా మంచిదని అనంతుడు ఆడవేషం వేసుకున్నాడు. ముఖమంతా పసుపు రాసుకుని, కుంకం బొట్టు పెట్టి, చక్రాన్ని ధరించేటువంటి ఆ చేతిలో బుట్ట పెట్టుకుని, బ్రహ్మదేవుని 3 ఏళ్ల పిల్లవాడిగా చేసుకుని, పూసలదండలు వేసుకుని బయలుదేరుతున్నాడు ఎరుకల సానివేషంలో. ఎరుక చెబుతామోయమ్మ ఎరుక, సోది చెబుతామోయమ్మ సోది. ఈ విధంగా రాజవీధులన్నీ తిరుగుతున్నారు నారాయణవనంలో. అంతఃపురం దగ్గర ఆ యొక్క సోదమ్మి ఎవరో కేకలేస్తోంది. ధరణిదేవి విన్నారు, ప్రవేశపెట్టమన్నారు. ఏం సోదమ్మి, నువ్వు బాగా చెబుతావా సోది? ఓ అవ్వ, చక్కగా చెబుతాము, ఉన్నది ఉన్నట్టుగా చెబుతాము. 14 లోకాల్లో అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయింది ఆ సోది మనిషి. పాపం, అసలు ఈ పద్మావతికి జ్వరం ఎందుకు వచ్చిందో, ఎందుకు ఒళ్ళు బాగాలేదో, ఎందుకు అన్నం తినడం లేదో కనుక్కోవాలని ధరణీదేవి గారి అభిప్రాయం. సరే కూర్చోమన్నారు. ఆ సోది మనిషి ఒరే కూకోరా అని 3 ఏళ్ల పిల్లవాడు బ్రహ్మదేవుని కూకోబెట్టింది. అలా కూర్చోగానే చేయి దాపించారు ఆ యొక్క ధరణీదేవి గారు. 7 మానికల బియ్యమయ్యాల, 7 ఆకులెట్టాల, 7 వక్కలెట్టాల, 7 పసుపు కొమ్ములు తేవాల. ఓహో, అలాగా అవన్నీ తెప్పించారు. మహారాణులు కదండి, వారికి ఏం లోటు. అన్నీ ఆ బియ్యపు రాశి మీద చేయిబెట్టి కట్టెపుల్ల తీసుకున్నారు.
ఆ యొక్క ధరణీదేవి గారి హస్తంలో కట్టెపుల్లతో సోది మనిషి చెప్తోంది. తోరణాలు గడధారమ్మ ఇరణాలు గొడధారమ్మ, తోరణాలు గడధారమ్మ ఇరణాలు గొడధారమ్మ, పూరణాలు తింటారమ్మ కారణాలు చెబుతామమ్మ, పూరణాలు తింటారమ్మ కారణాలు చెబుతామమ్మ. పై 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 బంగారపు బొమ్మనాంటి బిడ్డ ఉన్నది, అది నీకు పుట్టనే లేదు, మట్టిలో దొరికినాది మాణిక్యమై పెరుగుతుండాది. ఓ అవ్వా, దానికి పెండ్లీడొచ్చినాది, కొండ మీద వెంకటేశ్వర స్వామికి ఇచ్చి పెళ్లి చేయమంది. ఓహో, ధరణీదేవి గారు ఆశ్చర్యపడింది. ఏమిటి, పద్మావతికి ఆరోగ్యం సరిగ్గా లేదని నేను ప్రశ్న వేసుకుంటే మా అమ్మాయి జన్మవృత్తాంతమే చెప్పింది, చాలా బాగుంది. అవును కానీ వెంకటేశ్వర స్వామి అంటున్నావు, అసలు ఆయనకి ఎంత పొలం ఉంది, ఆయన ఎక్కడుంటారు, ఆయనకి ఎంత ఆస్తి ఉంది అని అడిగింది. అల్లుడు సంగతి అత్తకిందికే అవ్వా, రమ్మనవే నీ కూతురు రమ్మను. ఓహో, అల్లుడు సంగతి అత్తగారు అడగకూడదు కావాల్సి అనుకుని, ఎవరెక్కడ, పద్మావతిని పిలిపించండి అంది. పద్మావతి హంసగమనంతో చక్కగా వచ్చి కూర్చుంది. ఓ కూకో పెట్టా కూకో అన్నారు స్వామి. కోయ భాషలో పెట్టంటే ఆడది, పుంజంటే మగవాడును. చూడు, మా అమ్మాయి వచ్చింది కదా, అల్లుడు గారు ఎలా ఉంటారో చెప్పమన్నారు రాణిగారు. 7 మానికల బియ్యం ఇయ్యాల, 7 ఆకులెట్టాల. దేవుడు ఇప్పుడు ఇచ్చానుగా అన్నారు. తల్లి సోది తల్లిదే, పిల్ల సోది పిల్లదే, తల్లి సోది తల్లిదే, పిల్ల సోది పిల్లదే. ఓహో, మళ్ళీ 7 మానికల బియ్యం ఇచ్చారు. అయ్యా, బ్రహ్మదేవుడు కేరం ఏడుస్తున్నాడు. వాడికి ఒక మైసూరు పాకం ముక్కిచ్చారు. అది తినలేక చాలా అవస్థపడుతున్నాడు, దొల్లిస్తున్నాడు, అవస్థపడుతున్నాడు పాపం. పద్మావతి యొక్క హస్తాన్ని పట్టుకుని స్వామివారు సోది వేషంలో చేయి పట్టుకు చెబుతున్నారు. బియ్యపు రాశి మీద చేయి పెట్టింది, ఇప్పుడు కట్టెపుల్ల లేదండి, చేయి పట్టుకున్నారు. స్వామి చక్కరధరుడా, నాకు ఇగనాలు రాణీకురో ఇనాయకుండ, కంచిలో కామాక్షి పలుకు ముదురలో మీనాక్షి పలుకు, కంచిలో కామాక్షి పలుకు ముదురలో మీనాక్షి పలుకు, కాశీ విశాలక్షి పలుకు, అంబ పలుకు జగదంబ పలుకు లలితాంబ పలుకు దురగాంబ పలుకు, పలుకు పలుకు పలుకు. ఈ విధంగా ముందరగా లాక్కుంటున్నారు. సోదమ్మి, అలా ఆ యొక్క సుకుమారగాత్రని ఎందుకు అలా మీదకి లాక్కుంటావు అన్నారు రాణిగారు. ఇదే సమయంలో బ్రహ్మదేవుడు ఏడుస్తున్నాడు. స్వామికి ఆగ్రహం వచ్చింది. ఎందుకు అనవసరంగా మంచి రసపట్టులో వీడు పాడు చేశాడే, ఏమిట్రా ఏడుస్తున్నావు అన్నారు 3 ఏళ్ల బ్రహ్మదేవుణ్ణి. తండ్రి, నేను సృజించిన చీమలు నన్నే కరచుచున్నవబ్బా. వారు మైసూరు భాగం పెడితే రంధ్రాల్లోంచి చీమలు వచ్చి కరుస్తున్నాయి పాపం. ఆయన బాధ అయింది. ఇది చూడలేక, అమ్మా ఇంత పెరుగు బువ్వా పెట్టండి, పిల్లవాడు ఎలా తింటాడని చెప్పేసి చెప్పగానే వెండి గిన్నెలో పెరుగు అన్నం తెచ్చారు. అది కూడా చక్కగా పిసిగి 3 ముద్దలు స్వామి తిన్నారు. రాణిగారు అడిగారు, ఏం సోదమ్మి నువ్వు తింటావేమిటి, మరి మీ అబ్బాయికి అన్నావు కదా. అమ్మ దొంగ సచ్చినాడు, ముందునే తింటే గానీ వాడు తిండవు, ఆయనకి ఇష్టం కదండి పెరుగన్నం, కృష్ణ పరమాత్మ కదా. చక్కగా భోంచేశారు. ఆ ఎంగిలి మెతుకుల చేత్తోనే మళ్ళీ పద్మావతి చేరుద్దుతున్నారు. చూడమ్మా, 14 మానికల బియ్యం అయింది, మైసూరు పాక అయింది, పెరుగన్నం అయింది, అసలు అల్లుడు గారు ఉంటారో ఇంతవరకు చెప్పలేదు అన్నారు. నల్లా నల్లని వాడే ఓ నామాలున్నవాడే, నల్లా నల్లని వాడే ఓ నామాలున్నవాడే, శంఖ చక్రములు గలవాడే గదవనమాల గలవాడే, శంఖ చక్రములు గలవాడే గదవనమాల గలవాడే, ఈ 7 లోకాలు ఏలేటి వాడే, ఈ 7 లోకాలు ఏలేటి వాడే, 7 కొండల మీద పెంచేసి ఉన్నాడు, ఆ 7 కొండల మీద వెంచేసి ఉన్నాడు. ఓ పెట్ట, నువ్వు కూడా వెంకటేశ్వర స్వామి మొగుడవ్వాలి, మొక్కుకో పెట్ట మొక్కుకో అన్నారు. ఆమెకు అల్లుడవాళ్ళట, ఈమెకి మొగుడవాళ్ళట. ఇదండి ఈయన చెప్పినటువంటి జాతకం. ఓ అవ్వ, పొద్దుపోతుండాలి, కొండకెళ్ళాలి, ఒక పాత కోక ఉంటే ఇస్తావు. కోకలు అడుగుతారు సోదివాళ్ళు. సరే మా అమ్మాయి పెళ్లి కానీ కొత్త కోక ఇస్తామన్నారు మహారాణి వారు. సోదోయమ్మ సోది, సోదోయమ్మ సోది, సోదోయమ్మ సోది. ఈ విధంగా అంతర్ధానమైంది. ఆ తర్వాత సాయంత్రం వేళకి ఒకడాంబ కూడా వచ్చింది. యావత్ వృత్తాంతం చెప్పింది. సోది మనిషి చెప్పింది, ఒకడాంబ చెప్పింది, సరిపోయింది. వెంటనే ఆ రాత్రి సుఖమహర్షిని రావించారు ఆకాశరాజు ధరణిదేవి. యావత్ వృత్తాంతం చెప్పగా ఆయన మహర్షి, కందర్ప కోటి సుందరుడు శ్రీయప్పతి శ్రీనివాసుడు, మీ కల్లుడగుట జన్మ జన్మల పుణ్యంబుగాని, అవశ్యము కళ్యాణము పద్మావతితో శ్రీనివాసునకు తరననన. చూడండి, వైశాఖ శుద్ధ దశమి సోమవారం రాత్రి 13 గడియలకి పద్మావతి శ్రీనివాసులకి లగ్నం కూడా బాగుందన్నాడు ఆ సుఖమహర్షి. చతుర్ముఖ బ్రహ్మయే
పురోహిత స్థానంలో ఉండి చక్కగా వివాహం జరిపిస్తాడని చెప్పగా మహదాందబడి ఆ లగ్నపత్రికని సాక్షాత్తు శుకమహర్షే కొండకి తీసుకెళ్లారు. సమర్పిస్తున్నారు. శ్రీనివాస గృణిమండల ధృతకుండల ఫణిమండల శయన నవ్య పంకజ నయన నవ్య పంకజ నయన అణిమాది సుగుణభూషణ మణిరంజిత రత్న కటిక నూపురాచరణ గృణిమండల ధృతకుండల ఫణిమండల శయన. శ్రీనివాస దివ్యమంగళ విగ్రహ మంగళప్రదమైన శుభలేఖ తెచ్చా అన్నాడు సుఖమహర్షి. సకల మర్యాదలు చేశారు. పద్మావతి శ్రీనివాసుల పరిణయ లగ్నపత్రిక చూసి స్వామి మహదాందపడ్డారు. వెంటనే గరుడాళ్వారిని పిలిచి ఆ యొక్క లగ్నపత్రిక ప్రకారం ముక్కోటి దేవతలను కూడా ఆహ్వానించమన్నారు. దేవతలందరూ కూడా వారి వారి వాహనాల మీద లగ్నపత్రిక ప్రకారం కొండకి వస్తున్నారు తిరుమల క్షేత్రానికి. ఎట్లా వస్తున్నారయ్యా అంటే, అదివో అల్లదివో హరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషు పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, అది వెంకటాచల మహిళోన్నతము, అదివో బ్రహ్మాదుల కబురూపము, అదివో నిత్య నివాసమఖిల మునులకు, అదే చూడుడదే మొక్కుడానందమయము, అదే చూడుడదే మొక్కు ఆనందమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, శ్రీహరివాసము, శ్రీహరివాసము. ఈ విధంగా సకల దేవతలు కూడా వారి వారి వాహనాల మీద వచ్చేశారు. బ్రహ్మదేవుడు వారికి సకల మర్యాదలు చేయబోతున్నాడు. అగ్నిహోత్రుని పిలిచాడు. వీరందరికీ వంటలు చేసి వండి వడ్డించాలని చెప్పేసి అన్నాడు. అయ్యా, ఏమున్నది పాకశాలలోన పప్పు లేదు ఉప్పు లేదు, అగ్నికే పరీక్ష పెట్టితివా హంసవాహన, ఆకాశ గంగ కాచువాడ అడవి తగలబెట్టువాడా, దేవతలందరికీ వేడి నీళ్ళు ఇస్తాను ఏమున్నదయ్యా అన్నాడు. అలాగా అప్పుడు బ్రహ్మదేవుడు స్వామి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నాడు. అయ్యా, ఉప్పు పప్పు లేదంటే, అవును కుమారా నేనేం చేయను, చేతం లేదు చిల్లిగవ్వా, లక్ష్మి నా దగ్గర ఉంటే కదా అని లక్ష్మీదేవిని సూర్యుడి రథం మీద రావలసిందిగా వర్తమానం చేశారు. ఆ మహాలక్ష్మి రాగానే స్వామికి మంగళ స్నానం చేయించారు. నవరత్నాలు పొదిగినటువంటి రథం మీద ఊరేగింపు జరగబోతోంది. లక్ష్మి అడిగింది, ఏమిటండి ఈ వివాహమని. అవును, రామాయణ కాలంలో నేను వేదవతికి ఇచ్చినటువంటి సందర్భం ఇది అని చెప్పగానే, సరే ఆదిలక్ష్మి నేను, ఆది విష్ణువు మీరు, ఏం పర్వాలేదనుకుని మహాదేవతలందరూ కూడా కలిసి రథోత్సవంలో తిరుమల మాడావీధుల్లో కూడా ఊరేగుతున్నారు పెళ్లి కొడుకై. సప్తశైలవాస కరుణాసాగర శ్రీనివాస, కరుణాసాగర శ్రీనివాస, నవరత్నములు పొదిగిన రథమున నీవురేగిన తిరుమల వీధిలో, ఏమి శోభాది ఏమి శోభరా, నయనముల ఆనంద చంద్రికలు డోలలాడెరా, సప్తశైలవాస కరుణాసాగర శ్రీనివాస, కరుణాసాగర శ్రీనివాస. ధనం ఎట్లా వచ్చిందయ్యా అంటే, సాక్షాత్తు కుబేరుడు వచ్చాడు నరవాహన మీద. ఆయన దగ్గర ముక్కోటి దేవతలు సాక్షురాలు పెట్టించి కలియుగాంతం వరకు వడ్డీ ఇచ్చేటువంటి షరతులో, భక్తులు ఇచ్చేటువంటి హుండీని వడ్డీగా చెల్లించే షరతులో అక్కడ పత్రం రాసి అందరి చేత సాక్షురాలు పెట్టించి ఆ ధనం పుష్పవిమానం మీకు తెప్పించి 7 వారాల నగలు ఆ యొక్క 7 ఏనుగుల మీద పద్మావతికి చేరేలా పంపించారు. ఈ యొక్క పెళ్లివారంతా కూడా తరలి బయలుదేరి పెడుతున్నారు. రథం కొండ దిగడం కష్టం గనక అక్కడ మార్గమధ్యంలో గరుడాలు వారి మీద వెళ్ళి ఉన్నారు. ఆకాశరాజు వారికి సకల మర్యాదలు చేసి ఆకాశం అంత పందిళ్లు వేసి రత్నాలు పొదిగినటువంటి పాత్రల్లో పానకం ఇచ్చి ఎదురు సన్నాహ మర్యాదలు చేసి అద్దాల మండపంలో గౌరీ పూజ అనంతరం ఆ యొక్క పద్మావతి యొక్క హస్తాన్ని శ్రీనివాసుని యొక్క హస్తంలో పెడుతూ లక్ష్మీ వెంకటేశార్పణమస్తు పాణిగ్రహణము చేసే పద్మావతితో శ్రీనివాసుడు అంబరంబు నుండి పుష్పవర్షము కురియా, పాణిగ్రహణము చేసే పద్మావతితో శ్రీనివాసుడు. అయ్యి ముహూర్త సుముహూర్తోస్తు సర్వే జనా సుఖినో భవంతు, సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన, సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఇటువంటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణగాథ విన్నవారికి ఇహమందు సర్వాభీష్టాలు నెరవేరి పరమందు విష్ణు సాన్నిధ్యం లభిస్తుందని
శ్రీ రామానుజ స్థల పురాణం. మరలి మరలి మంగళం అలివేలు మంగపతికి మంగళం, క్షీరాబ్ది కన్యకు నిత్య మంగళం, జయ శుభమంగళం. పవమాన సుతుడు బట్టు పరార విందములకు నీనామ రూపములకు నిత్య జయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. హరి ఓం శాంతి శాంతి శాంతి. జీవా జీవా ముక్తి మార్గమును కనలేవా, ముక్తి మార్గమును కనలేవా, మాయమోహమయ జీవా, ముక్తి మార్గమును కనలేవా. భ్రాంతుడవై బహుమాయలబడియే బ్రతుకే స్థిరమని నమ్మేవా, భ్రాంతుడవై బహుమాయలబడియే బ్రతుకే స్థిరమని నమ్మేవా. శాంతుడవై చని వెదకుమరేదో, శాంతుడవై చని వెదకుమరేదో, శాశ్వతమగు త్రోవా జీవా, ముక్తి మార్గమును కనలేవా. జీవా జీవా ముక్తి మార్గమును కనలేవా, మాయమోహమయ జీవా, ముక్తి మార్గమును కనలేవా. సారములేని సంసార జలధిబడి సత్యానందము కనలేవా, సారములేని సంసార జలధిబడి సత్యానందము కనలేవా. దారాపుత్ర ధన ధాన్యాదిక మమకారపు జాడ్యము కొన్నావా జీవా, ముక్తి మార్గమును కనలేవా. జీవా ముక్తి మార్గమును కనలేవా, మాయమోహమయ జీవా, ముక్తి మార్గమును కనలేవా. ఎక్కడ జనియించితివోమును నీవే గతి దిక్కులా వెలిగితివో, ఎక్కడ జనియించితివోమును నీవే గతి దిక్కులా వెలిగితివో, ఇక్కడ ఏ గతి నుంటివో ఇంచుక ఎరుగుమురా జీవా, ముక్తి మార్గమును కనలేవా.
సరిగమ పద నిషా పద నిషా పద నిషా అందిస్తా అమృతం కొట్ట గురు కొట్టకుంటే చచ్చినంత ఒట్ట గురు అందిస్తా అమృతం కొట్ట గురు కొట్టకుంటే చచ్చినంత ఒట్ట గురు 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 సరిగమ పద నిషా అందిస్తా అమృతం కొట్ట గురు కొట్టకుంటే చచ్చినంత ఒట్ట గురు 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 గంగ తాగినట్టుంది రో కాసంతా చేదు తప్ప శివమెత్తిపోతుంది రో శివుడెవరు నేను తప్ప బ్రాందీ తాగిన నీకు విస్కీ తాగిన నాకు సిగ్గెందుకులే పెగ్గందుకురా తందనాల తాగు తందనాల ఊగు తందనాలాడు తాగి తందనాలాడు సరిగమ పద నిషా అందిస్తా అమృతం కొట్టు గురు కొట్టకుంటే చచ్చినంత ఒట్టు గురు 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 ఫారెన్ బ్రాందీ ఉంది అది గడగడ తాగేస్తా ఇది కరకర నమిలేస్తా అది గడగడ తాగేస్తా ఇది కరకర నమిలేస్తా కాదంటే హరహర హరహర శంభో అనిపిస్తా మిడిమిడి మేళం తడిపొడి తాళం చిందర వందర గందరగోళం మిడిమిడి మేళం తడిపొడి తాళం చిందర వందర తులసిమాల మెడలో దాల్చి శబరిగిరికి పోదాము తులసిమాల మెడలో దాల్చి శబరిగిరికి పోదాము ఆ దివ్య పరమాత్మ అయ్యప్పను చూద్దాము తులసిమాల మెడలో దాల్చి శబరిగిరికి పోదాము ఆ కొండ శిఖరాన 18 మెట్లెక్కి ఆ కొండ శిఖరాన 18 మెట్లెక్కి ఆలయమున కొలువైన ఆ స్వామిని చూద్దాము తులసి మాల మెడలో దాల్చి శబరిగిరికి పోదాము సదాశివతనయు పదాంబుజములను సదా మనసందు తలచుకొని సదాశివతనయు పదాంబుజములను సదా మనసందు తలచుకొని గణాధిప స్వామి వినాయక వ్రాత గుణాకర నామం తలచుకొని గణాధిప స్వామి వినాయక వ్రాత గుణాకర నామం తలచుకొని సన్నిధినే చేరుకొని ఆచరణాలే కొలుచుకొని వందనాలెందు నీ కంటే నందమానందముందు కరుణావరాశి చరణము కొలి సర్వము నీవని మనసున తలచుకొని తులసి మాల మెడలో దాల్చి శబరిగిరికి పోదాము
పగడాల తిరుమాలలేగా పందళ రాజుకు ఆభరణం, పగడాల తిరుమాలలేగా పందళ రాజుకు ఆభరణం. ఈ భక్తుల శరణాలే ఆ మణికంఠమూర్తికి అలంకారం, ఈ భక్తుల శరణాలే ఆ మణికంఠమూర్తికి అలంకారం. కష్టములే తొలగించే భగవానామం పాడాలి. స్వామియే శరణం అయ్యప్ప శరణు, స్వామియే శరణం అయ్యప్ప, స్వామియే శరణం అయ్యప్ప శరణు, స్వామియే శరణం అయ్యప్ప. కష్టములే తొలగించే భగవానామం పాడాలి. సుఖములెన్నో సమకూర్చే స్వామి పేరు తలవాలి. తులసిమాల మెడలో దాల్చి శబరిగిరికి పోదాము, ఆ దివ్య పరమాత్మ అయ్యప్పను చూద్దాము. తులసిమాల మెడలో దాల్చి శబరిగిరికి పోదాము. మరచిన ఓ చిలుక మధురాశలు పలికేవో, నా మనసును చిలికేవో. చిగురాకుల ఊయలలో ఇలా మరచిన ఓ చిలుక. చిగురాకుల ఊయలలో ఇలా మరచిన ఓ చిలుక మధురాశలు పలికేవో, మా చెల్లిని పిలిచేవో. చిగురాకుల ఊయలలో ఇలా మరచిన ఓ చిలుక. విరిపూలతో ఆడునులే, చిరుగాలితో పాడునులే, మా చెల్లెలు బాలసుమా, ఏ మెరుగని బేలసుమా. చిగురాకుల ఊయలలో ఇలా మరచిన ఓ చిలుక మధురాశలు పలికేవో, మా చెల్లిని పిలిచేవో. చిగురాకుల ఊయలలో ఇలా మరచిన ఓ చిలుక.
అమరపాల హృదయహారి నాట్య సుందరి అమరపాల హృదయహారి నాట్య సుందరి ఆలపించుమో సుకవే అమర గీతికా ఆలపించుమో సుకవే అమర గీతికా కోరగా వేల్పు సామి కొసరి కొసరి కోరగా సురావళి వినోదమో మీరగా ధీరుల ధృతి మాయగా తీరని కోరిక పోయగా ధీరుల ధృతి మాయగా తీరని కోరిక పోయగా స్వరగతులో సగమ పని పగమ పమగస మేఘమాలం రోల మెరయు మినుకువలే చందమామ ముందు కులుపు తళుపు తారవలే నీల మేఘమాలం రోల మెరయు మినుకువలే చందమామ ముందు కులుపు తళుపు తారవలే మిలమిల మెరసి వలపులు కురిసి వయో విలాసము నీ కళా వికాసము యుగ యుగాలకు సవాలుగా చెలువము సరసము నెరిగిన వేలుపు రాయని ముందర అమర గీతికా లలిత మురళీ దివ్య సంగీతాలకించి ఆడే నాగు పాము తీరునా ఆడవే కొలసే మందానిలాన ఉలికి పుల్కరించు అలల మెలగు మరాళి లీల ఆడవే ఓ ఆడవే తొలకరి మొయిడుల పిలుపుల రాగిలి పురివిడి ఆడే సిఖివలె ఆడవే ఝణ 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 ఆడవే గమ పమ పమ ఆడవే గమ పని పగమప ని సగమ మగ పమ ని పగమ పమ పమ గమ గస ఝన నన నన ఝన నన నన ఝన నన ఆలపించుమో సుకవే అమర గీతికా ఆడవే వయారి అంబా జగదంబా కరుణాలయ భవానీ విజయదాత్రి చరాచర విశ్వనేత్రి అంజలి దే జననీ దేవి అంజలి దే జననీ దేవి అంజలి దే జననీ దేవి కంజదళాక్షి కామితదాయిని కంజదళాక్షి
మగువవని నా మనసే నీదని మగువవని నా మనసే నీదని మమ్మేలుదువని వేడుకొంటిని విజయ సాధనకు వెడలిన నా ప్రియో విజయ సాధనకు వెడలిన నా ప్రియో ప్రతిన ఫలింపగ పాలింపగదే ప్రతిన ఫలింపగ పాలింపగదే అంజలిదే జననీ దేవి అంజలిదే జననీ దేవి అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు రంగడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ అక్కడ ఎక్కడ దూకిన తానై ఉన్నాడు రంగడు తానై ఉన్నాడు అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు రంగడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ అక్కడ ఎక్కడ దూకిన తానై ఉన్నాడు రంగడు తానై ఉన్నాడు ఘంటానాదం శబ్దము లోపల గణగణమని నాడు రంగడు గణగణమని నాడు పండరి పురమున ఇసుక రాతిపై కదలకయున్నాడు రంగడు కదలకయున్నాడు అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు రంగడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ అక్కడ ఎక్కడ దూకిన తానై ఉన్నాడు రంగడు తానై ఉన్నాడు జయ జయ రంగ పాండురంగ 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 జయ జయ పుండరీక వరదా పాడమని నన్నడగ తగునా పదుగురెదుట పాడనా కృష్ణ పదుగురెదుట పాడనా పాడమని నన్నడగ తగునా పదుగురెదుట పాడనా పొదల మాటున పొంచి పొంచి ఎదను దోచిన వేణుగానము పొదల మాటున పొంచి పొంచి ఎదను దోచిన వేణుగానము పొలక బోసిన రాగ సుధకు మొలకలెత్తిన లలిత గీతి పాడమని నన్నడగ తగునా పదుగురెదుట పాడనా చిలిపి అల్లరి తెలిసినంతగా వలపు తెలియని గోపదాంతలు చిలిపి అల్లరి తెలిసినంతగా వలపు తెలియని గోపదాంతలు మెచ్చలేని వెచ్చని హృదయాల పొంగిన మధుర గీతి పాడమని నన్నడగ తగునా
అందాల రతిని అనురాగవతిని జీవితమంతా ఒంటరిని నా జీవితమంతా ఒంటరిని నేనే స్వామిని నిరాశా భావజీవిని నేనే స్వామిని నిరాశా భావజీవిని నవనవలాడే జౌవనిని పతి సుఖహీన అభాగిని నవనవలాడే జౌవనిని పతి సుఖహీన అభాగిని అందాల రతిని అనురాగవతిని జీవితమంతా ఒంటరిని నా జీవితమంతా ఒంటరిని కలలేవు కాంతిని నా సొగసంతా దాచితిని నిగనిగలాడే సుందరిని పూచే పూయని గులాబిని నిగనిగలాడే సుందరిని పూచే పూయని గులాబిని అందాల రతిని అనురాగవతిని జీవితమంతా ఒంటరిని నా జీవితమంతా ఒంటరిని నేనే నిపంచిక విషాద సాగమాలిక నేనే నిపంచిక విషాద సాగమాలిక అడవిని కాచిన చాందిని ఎడారి పూచిన మాలతిని అడవిని కాచిన చాందిని ఎడారి పూచిన మాలతిని అందాల రతిని అనురాగవతిని జీవితమంతా ఒంటరిని నా జీవితమంతా ఒంటరిని